పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి ఎన్నడూ చూడని విధంగా వరదలు వచ్చాయని శ్రీనివాస్ వర్మ అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. చెరువులు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం సంక్షేమం ముసుగులో సంక్షేమం కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేశారని ఆరోపించారు. కనీసం రోడ్లు, డ్రైనేజీలు కూడా ఏమాత్రం పట్టించుకొని ప్రభుత్వం గత ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలలే అయిందని, గతంలో ఆయన ప్రభుత్వమే అధికారంలో ఉందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజలు అండగా నిలబడాలని హితవు పలికారు. నాకు సభ్యత్వం ఇస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు సారాంశం. మా ముఖ్య అతిథి ఈనాటి మా మొదటి మెంబర్ కాబట్టి అభినందిస్తూ జిల్లా పార్టీ తరఫున రాజకీయాలు మాట్లాడడం అనేది అవివేకం. ప్రతిదానికి రాజకీయాలు ఆపాదించడం సరైనటువంటి విధానం. నేను నిన్ననే అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చాను. చెరువులు పూర్తి చేయడం అనేది, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఇందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు. మరి కూటమి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఫుల్ టైం ప్లే చేస్తారు. స్థానిక శాసనసభ్యుడు సుందర్ చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ అయినా ఎక్కడైనా వస్తుంది. కుదురుది వచ్చింది, వారు ఎక్స్పెక్ట్ చేసాం. ఎవరు అధికారంలో ఉన్నారో అది ఉద్యోగికి తెలియదు. ఈవేళ ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలకు తెలియదు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం, ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టాడు. 3 నెలలు కూడా కాలేదు. ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమైన ఆయన రాజకీయాలు ప్రస్తావించారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా వెళ్ళేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం అనేది